महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఫిబ్రవరి మాసానికి సంబంధించి చివరి వారం 4వ వారం 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మనం చూస్తే ముఖ్యంగా ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కుజుడు ఆయన కూడా కుంభం రాశిలోకి, కుజుడు కూడా ఉచ్చస్థితి అయిన మకరం నుంచి కుంభంలోకి ప్రవేశించడం ద్వారా ఈ వారం 23వ తారీఖు నుంచి మొత్తంగా పంచగ్రహ కూటమి అనేది, మనం ఆల్రెడీ పంచగ్రహ కూటమి రాహుతో కలిసిన వీడియోస్ అన్నీ చేసుకున్నాం, ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది. సో కుజ రవి బుధ రాహు శుక్రులతో కలిసి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడటం ఈ వారం చాలా మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ అని చెప్పుకోవాలి. ఇక చంద్రుని యొక్క సంచారం చూస్తే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం చూస్తే కనుక గురువు గారు వక్రించి మిథున రాశిలో, సింహంలో కేతువు సంచరిస్తున్నారు, మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం ఈ యొక్క ట్రాన్సిట్ ఆధారంగా. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక షష్టమంలో ఉన్న కుజుడు, షష్టమంలో ఉన్న రవి, షష్టమంలో ఉన్న బుధుడు, షష్టమంలో ఉన్న రాహు, మొత్తంగా ఈ రాశి వాళ్ళకి 4 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వాళ్ళకి సంబంధించి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకు కనిపిస్తూ ఉంది. గురు శుక్ర శనివారాలు ఈ 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి కొంచెం మనం ప్లెజెంట్నెస్గా, చంద్రబలం కూడా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కాబట్టి ఒక 5 గ్రహాల వరకు ఈ రాశికి యోగిస్తున్నాయని చెప్పాలి. వారం ప్రారంభం ఈ రాశికి చూస్తే 8వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉంది. కరెక్ట్గా ఇదే వారం నుంచి కుజుడు కూడా 6వ స్థానంలోకి అడుగు పెడుతున్నాడు. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్. అండ్ ఎప్పుడైతే కుజుడు లాంటి గ్రహం ఇక్కడ మీకు 6వ స్థానంలోకి అడుగు పెడుతున్నాడు, యాక్చువల్లీగా మార్స్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఫైటర్, సైన్యాధిపతి. 6th house is the house of fightings, which represents రుణ, రోగ, శత్రుస్థానం, లిటిగేషన్స్, అవరోధాలు, ఆటంకాలు, ఎవడు కోరుకోడు. సో అలాంటి ఒక ప్రాబ్లమాటిక్ హౌస్లోకి మంచి ఫైటర్ లాంటి కుజుడు రావడం చాలా మంచిదే. సో ఈ ట్రాన్సిట్ జనరల్గా మనం చూస్తే రాహువుతో కలిసి మిగతా గ్రహాలన్నీ కూడి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది అని ముందే చెప్పుకున్నాం మనం, మిమ్మల్ని అలర్ట్ చేయడానికి. సో గురువు గారి వీక్షణ కూడా 6th house మీద ఉంది. అంటే మొత్తంగా 6 గ్రహాలు ఇక్కడ 6th house ఇంపాక్ట్ చేస్తూ ఉన్నాయి. అది రుణాలు, లోన్స్ విషయంలో కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు రీత్యా కావచ్చు, ఎనిమీస్ మ్యాటర్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, యు ఆర్ ఇన్వాల్వింగ్ సో మెనీ ట్రబుల్ షూటింగ్స్. కన్యారాశి వాళ్ళు జనరల్లీ యు ఆర్ ఇన్వాల్వ్ సో మెనీ ట్రబుల్ షూటింగ్. 6th house ఇస్ ద హౌస్ ఆఫ్ న్యాచురల్ జనరల్ రొటీన్. ఎప్పుడైతే జనరల్ రొటీన్ హౌస్లో ఇన్ని గ్రహాల యొక్క కంజంక్షన్, గురువు గారి యొక్క ఆస్పెక్ట్ 6th house మీద ఉందో, మెయిన్గా మనకు చూస్తే కనుక ఇక్కడ ఈ 6th houseని గురువు గారు కూడా మనల్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు. ఇన్ని గ్రహాలు ఉన్నాయి. జనరల్ రొటీన్ అనేది మీకు కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఒరిజినల్గా కంటే మీరు మామూలుగా రోజు వెళ్ళటం, ఆఫీస్కి రావటం, పిల్లల్ని చూసుకోవటం, ఇలా సరదాగా గడిపే జనరల్ రొటీన్ సమ్ డిస్టర్బ్ అయ్యి ఏవో ఇంకా మిడిల్లో మధ్యలో ఇంకా అదర్ ఆబ్లిగేషన్స్ లేనిపోని ఇంకా కొంచెం ట్రబుల్డ్ మ్యాటర్స్ అవి కూడా ఇన్వాల్వ్ అవటం, ఆ ట్రబుల్స్ అనేవి మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా వాటంతటా అవే రావటం, లిటిగేషన్లో మీరు ఇరుక్కోపోయినా అవంతటా అవే మీ వైపు రావటం, ఇలాంటివి సమ్
ఈ ట్రబుల్ షూటింగ్స్కి సంబంధించి 6th హౌస్ జనరల్ రొటీన్కి సంబంధించి హౌస్లోకి రావటం వల్ల ఈ వారం అంతా కూడా యువర్ వెరీ హెక్టిక్ జనరల్ రొటీన్ అనమాట. సో దీనిలో రవి లాంటి కుజుడు లాంటి గ్రహాలు 6th హౌస్లో ఉండటం, బుధుడు కూడా బాగా యోగిస్తాడు, రాహు కూడా బాగా యోగిస్తాడు. బట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే యూ డిఫీట్ ఆల్ యువర్ ఎనిమీస్, ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. కానీ ఏంటంటే సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ కూడా ఈ సమయంలో ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ 6th హౌస్ని ఇన్ని గ్రహాలు ఇంపాక్ట్ చేస్తున్నాయి కాబట్టి లోన్స్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా మన తాహత బట్టి లోన్స్ జోలికి వెళ్ళడం అనేది మంచిది. ఇక్కడ అనవసరమైన వివాదాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ ఇన్ని గ్రహాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి మనం ప్రత్యేకంగా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండటం అనేది చాలా మంచిది. ఇన్వాల్వ్ అయితే మాత్రం అది మళ్ళీ అనవసరంగా ఎక్కువ డ్రాగ్ అవుతుంది. సో కాబట్టి ఎంత కామ్గా ఈ వారం మన పని మనం చేసుకున్నాం వచ్చాం అన్నట్టుంటే మంచిది. విద్యార్థులు ముఖ్యంగా ఎగ్జామ్స్ టైం కాబట్టి మీ జనరల్ రొటీన్ ఏంటి? టైంకి ట్యూషన్కి వెళ్ళడం, టైంకి స్కూల్కి వెళ్ళడం, మళ్ళీ టైంకి హోంవర్క్ చేసుకోవడం, చదవటం, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వటం. అంతేగాని అదర్ అవగేషన్స్, అదర్ రొటీన్ వర్క్స్ మీరు పెట్టుకున్నారంటే అసలు ఎగ్జామ్ టైంలో మీకు మొత్తం అసలు చదువు మీద మీ కాన్సన్ట్రేషన్ కంటే మిగతా విషయాల మీద వెళ్ళిపోద్ది. కాబట్టి మీ జనరల్ రొటీన్ ఏదైతే మీకు ట్యూషను, స్కూలు, చదువు, ఎగ్జామ్స్కి సంబంధించి సిలబస్ వాటి మీదే ఉండాలి. ఇంకో దానిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో ఇక ఇన్ జనరల్గా ఇక మరి 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఈ పైన ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్ అనో ఇవనో ఇంకోటనో ఏవోటి ఇన్వాల్వ్ అవుతుంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ వారాన్ని ప్లాన్ చేసుకోవడం అనేది ఈ కన్యా రాశి వాళ్ళకి మాత్రం మెయిన్గా చెప్పదగిన విషయం కనిపిస్తుంది. గురు శుక్రవారాల్లో చూస్తే దశమస్థానంలో గురువు గారు ఆయన కూడా రిట్రాగ్రేషన్లో ఉన్నారు. మళ్ళీ ఆ రాశి బుధుడు 6th ఉన్నాడు. సో కాబట్టి ఉద్యోగ పరిస్థితుల రీత్యా ఒక స్ట్రెస్ని మీరు ఎదుర్కొనే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సమ్ డెసిషన్ మేకింగ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఉద్యోగంలో సరైన కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల మీకు ఎక్కువ స్ట్రెస్ని మీరు ఫీల్ అవ్వాల్సి వచ్చే ఆస్కారాలు గురు శుక్రవారాల్లో ఎక్కువ కనిపిస్తున్నాయి. వారాంతానికి లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం. సో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం ఇది డెఫినెట్గా గత 2-3 వారాల్లో పోలిస్తే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు కొన్ని స్ట్రగుల్స్ ఉండొచ్చు మీకు. సో ఇప్పుడు వాటి మీద బిట్ రిలాక్సేషన్ అనేది వారాంతానికి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే అష్టమ చంద్రదోషం ఆది సోమవారాల్లో కనిపిస్తుంది కాబట్టి దధిశంక తుషారాభం ఆది సోమవారాలు చదువుకోవడం చాలా మంచిది. శుక్రుడు ఇక్కడ షష్టమ స్థానంలో ఉన్నాడు ఈ రాశికి. శుక్రుడి యొక్క షష్టమ స్థాన సంచారం జనరల్గా ఆర్థిక పరంగా మంచిది కాదు. కళత్రకారకుడైన శుక్రుడు ఇక్కడ 6th ఉండటం వల్ల స్పౌస్తో భార్యతో సుఖం కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఫాదర్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం హెల్త్ డిఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి శుక్రుడికి కూడా కొంచెం శుక్రవారం పూట లక్ష్మీదేవికి మల్లెపూల మాలతో అలంకరించుకుని వైట్ ఫ్లవర్స్ తాము పూజ చేస్తా లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవటం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.